రామకృష్ణారెడ్డి మీద మొదట ఒక కేసు పెట్టారు. దాదాపుగా పాపం 2 నెలలు జైల్లో ఉన్నాడు. మరలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళలో వాళ్ళు గొడవ చేసుకుని ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీకున్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే స్పష్టంగా పోలీస్ అధికారి ఎస్పీ స్థాయి అధికారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఈ హత్య జరిగిందని చెప్పి ప్రకటిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి నా కేసులో మీరు చొప్పించి వాళ్ళని మరలా జైల్లో పెట్టి నానా విధాలుగా ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. అయితే నా మీద కేసు మోపారు. నా మీద పెట్టినటువంటి కేసులు అయితే నేను నిజంగా చెప్తున్నా, నాకు నవ్వు వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చింది అంటే రెండో కేసులో పీటీ వారెంట్ వేశారంటే నా మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో 27 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు ఒకసారి చూస్తే ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని నేను ఫార్వర్డ్ చేశా, కేసు. అన్యాయం జరిగిందని ప్రశ్నించా, కేసు. అయ్యా మాకు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, రైతుల పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు, నష్టపోతున్నాం నిరసన తెలిపితే కేసు, మాట్లాడితే కేసు, ఒక్కొక్క దాని మీద 2 కేసులు, మమ్మల్ని తిడతా ఏమన్నా ఏబీఐ రాస్తే దాని మీద 3 కేసులు, ఏబీఐ ఆంధ్రజ్యోతి మీద మేము వెళ్ళి దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పి 3 కేసులు, ఒక్కొక్క దానికి ఆ కేసు పూర్తయిపోతుంది, బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే ఇంకొక పీటీ వారెంట్. ఒక ఆయన వచ్చి ఎవరయ్యా నువ్వు, నేనున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేవాడు, ఎవరంటే నేను స్ట్రిక్ట్ డిఎస్పీ, మంచిది. ఆయన బాగా ఇంకొక ఆయన వచ్చేవాడు, నువ్వు ఎవరయ్యా, నేను సిఐడి డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చేవాడు, నేను అక్కడి నుంచి వచ్చా పల్నాడు నుంచి, నువ్వెవరినైనా, నేను బాపట్ల డిఎస్పీ, మంచిది. ఇంకొక ఆయన వచ్చేవాడు, నువ్వెవరు, నేను ఒంగోలు రూరల్ డిఎస్పీ, నువ్వెవరినైనా, అది ఒక కేసు. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి అధికారులందరూ మా కేసులో వచ్చేది. వచ్చి ఒక్కొక్క నోటీస్ ఇచ్చేది. ఆ నోటీసు చూస్తే నవ్వాలని ఆడవాళ్ళని తెలియజేశారు. సంబంధం లేనటువంటి కేసులు, ఒక పక్క నవ్వు, ఇదేంద్రా ఈ వ్యవస్థ ఇంత కుప్పకూలిపోయింది అని చెప్పి, ఒక పక్క బాధ, అయ్యో అనవసరంగా లేనిపోయినటువంటి కేసులు నిందలన్నీ వేస్తున్నారని చెప్పి అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జోగి రమేష్ విషయానికి వస్తే నకిలీ మద్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి స్పష్టమవుతుంటే వాళ్ళ జోలికి పోకుండా పాపం అది పట్టించినటువంటి జోగి రమేష్ మీద ఆయనకి ఏదో ఒక విధంగా లింకు చేసి ఆయన లేనటువంటి కేసును సృష్టించి ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా ఆయన ఇల్లంతా ధ్వంసం చేస్తే ధ్వంసం చేసినటువంటి వాడి మీద మాత్రం కేసులు లేవు, ఇతని మీద మాత్రం ప్రశ్నించినటువంటి వాడి మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేశారు. అదేవిధంగా యువకుడు దళిత మామూలు దానికి సంబంధించినటువంటి ఒక యువకుడు మీద దళిత యువ వైద్యులైనటువంటి పిలిపే శ్రీకాంత్ ఒక వాలంటీర్ కనిపించకుండా పోతే ఆ తర్వాత అతను మరణించినటువంటి సంఘటనలో ఆ వాలంటీర్ కనిపించలేదని ఆ వాలంటీర్ కుటుంబానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీకాంత్. అటువంటి వాడి మీద ఈరోజు మీరు కేసులు నమోదు చేసి అనవసరంగా జైలు పాలు చేశారు. ప్రశ్నిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పోయి దాడి చేశారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వీరి చలపతి మాజీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు, పాత కేసు ఏదో ఒకటి ఉంటే ఆ కేసులో ఈయన పాత్ర ఉందని చెప్పి దారిన పోయేటువంటి దానని ఒక ఆయన ఫిర్యాదు ఇస్తే దాని ప్రకారం ఏ విధంగా సెక్షన్ నమోదు చేయాలనేటువంటిది ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఆ అడ్వకేట్ ద్వారా ఏ సెక్షన్ నమోదు చేస్తే ఇతనికి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్ నమోదు చేస్తే జైలుకి పంపించగలమో చూసి దాని ప్రకారం ఫిర్యాదు రాయించి ఆ ఫిర్యాదు ప్రకారం సెక్షన్లు కట్టి ఆ సెక్షన్ ప్రకారం మీరు జైలుకి పంపించారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అన్న ఉందా? కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి పోతే లేనిపోయిన కేసులన్నీ పెట్టి జైలుకి పంపించి ఆ తర్వాత పాత కేసులు ఆయన ఇంటి మీదకి పోయి ఈరోజు హైకోర్టు దగ్గర వీడియోలు పెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన వాదించాడు ఆ కేసుని. ఆయన ఆ కేసు వాదించినప్పుడు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టులో సాక్ష్యాలు చూపించాడు. ఇదిగో సాక్ష్యాలు, ఎవరి మీద దాడి చేశారు, ఎవరింటి మీదకి పోయారు, ఎవరైతే వ్యక్తులు ఈరోజు మీరు మాట్లాడుతున్నారో దాడికి గురయ్యామని వాళ్ళు దాడికి గురి కాలేదు. నేరుగా ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ కలుపు తన్ని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ ఇంట్లో లేనటువంటి సమయంలో మహిళల ఇంట్లో ఉండేటువంటి సమయంలో మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఆ గ్రామస్తులు పట్టుకొచ్చారు.
పట్టుకొని ఇళ్ల మీదకి వచ్చి మీరు ఎలా దాడి చేస్తారని చెప్పి అడిగిన దానికి, వాళ్ళని పట్టుకున్న దానికి మా మీద మమ్మల్ని పట్టుకున్నారు, దాడి చేశారు, దీని వెనక సత్యనారాయణ రెడ్డి ఉన్నాడని చెప్పి కేసు పెడితే పాపం హైకోర్టు సెలవులు వస్తే దాదాపుగా 1.5 సంవత్సరం ఆయన బెయిల్ వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా మీరు చేసి ఒక కేసు వెనక ఒక కేసు బనాయించి దాదాపుగా 3 నెలల పైచిలకు ఈరోజు వయసు ఆరోగ్యం బాగలేదు. పాపం ఆయన ఛాతీ వ్యాధితో బాధపడుతున్నాడు, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి. 2 సార్లు పాపం అక్కడే దీనికి వెళ్ళిపోయాడు, స్విమ్స్కి పోయి వచ్చాడు. నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించారు. ఒక పక్క వైద్యం చేయిస్తూనే మీ చర్యలకు పరాకాష్ట ఏంటంటే ఆయన 90 రోజుల పైన జైల్లో ఉంచితే నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చింది, రేపు విడుదలవుతున్నాడు. అంటే మీరు పరిపాలన ఆలోచన ఏ విధంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఎవరైనా సోషల్ మీడియాకి సంబంధించి పోస్ట్ పెట్టినా షేర్ చేసినా అది తప్పు అవుతుందా? దాని మీద మీరు వివరణించుకోండి. మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన మాటలు మేము చూస్తున్నాం. ఒరే సరే సరే, ఇంకా మామూలుగా ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లాలో అనేటువంటి సాంప్రదాయాలను వచ్చినాయి, మాట్లాడుతున్నారు. మీడియా దగ్గర పెట్టుకొని నా కొడక అని మాట్లాడుతున్నారు, ఒరే అని మాట్లాడుతున్నారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, పేరెత్తి మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, పూర్వీకుల్ని పెద్దలందరి గురించి మాట్లాడుతున్నారు. రకరకాలుగా ఎవరు ఎక్కువ మాట్లాడితే ఆ ఎమ్మెల్యే దగ్గర అతనికి అంత క్రెడిట్ అనమాట. అంత ఆయన బ్రహ్మాండంగా ఆయనకి సంబంధించినటువంటి ఏ పనున్నా జరిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన కేసులు పెడితే, జర్నలిస్టుగా ఉండేటువంటి వాళ్ళు ఏదైనా వార్తలు రాస్తే కేసులు పెడితే, ఏదైనా మీడియా చూపిస్తే కేసులు పెడితే, మీకు వ్యతిరేకంగా కథనం ప్రసారం అయితే దాని మీద కేసులు పెడితే, మేధావులు ఈరోజు పెద్దల పాపం కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ఆ ప్రోగ్రాం కండక్ట్ చేశాడు. కండక్ట్ చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఏదో కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా లేనిపోయినటువంటి దుమారాలంతా సృష్టిస్తే దాని మీద పాపం కేసు పెట్టి ఆయనని పాపం ఒక లెజెండ్ లాగా చూస్తారు. పాపం కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే జర్నలిస్ట్ రంగంలో ఆయనకు ఒక విశిష్టమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఏది కూడా ఏ రోజు కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన దగ్గర అనేక సందర్భాల్లో డిబేట్కి వెళ్ళాం. ఎవరినైనా అనవసరంగా విమర్శిస్తే ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడైనా ఏ ఛానల్లో పనిచేసినా ఎప్పుడూ ఉపేక్షించినటువంటి సందర్భాల్లో, ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు మాట్లాడటం కూడదు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరినైనా సరే ఆ విధంగా చక్కదిద్ది సర్దుబాటు చేసి మందలించి డిబేట్ నడిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి జర్నలిస్ట్ రంగంలో. ఆయన తీసుకెళ్ళి మీరు ఆయన మీద కేసు పెట్టారు. ఎప్పుడో పాపం పోసాని పాత కేసు ఏదో ఉంటే దాన్ని తీసుకొచ్చి అన్ని రకాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ జైలుని తిప్పి అతన్ని హింసించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. హుందాగా ఎక్కడైనా డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డిబేట్ అంటే సామాన్య ప్రజానికి మొత్తం చూసేటువంటి వ్యక్తి. ఆయన మీద ఈరోజు కేసులు బనాయించి ఆయన ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చేశారు. కాబట్టి మీ ఆలోచన ఏంది? ముందు ఎవరిని కేసు పెట్టాలనేది టార్గెట్ ఫిక్స్ చేస్తారు, మీకు అనుకూలమైనటువంటి మీడియాలో వాళ్ళ మీద రాయిస్తారు. ఆ తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలా అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తారు. దానికి సంబంధించినటువంటి కేసు ఉంటే కేసు ఉంటుంది, కేసు లేకపోతే కేసును సృష్టిస్తారు. సృష్టించే సాక్ష్యాలు వెతికి ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో యువత ఉంది. కాబట్టి ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందంటే, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నేరస్తుల పట్ల మాత్రం మెత్తగా వైఖరి అవలంబిస్తున్నారు, బాధితుల మీద మాత్రం ఈరోజు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఒకసారి చూస్తే నెల్లూరు జిల్లా కూడా అతీతం కాదు. గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్ ర్యాకెట్లు, మద్యం మాఫియా, పేకాట క్లబ్లు, డ్రగ్స్, రేషన్కి సంబంధించినటువంటి అక్రమ రవాణా, ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా, పోలీసు వ్యవస్థ వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేకుండా, కేవలం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాడిని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే ప్రజలు భయపడుతున్నారు.